మరి ఇప్పుడు మిమ్మల్ని ఓదార్చడానికి ఎవరో ఒకరు ఉన్నారు. మిమ్మల్ని భుజం మీద చెయ్యేసి, సరే బాధపడకు, నేనున్నాను. భర్త బాధ పెట్టినప్పుడు తల్లిదండ్రులు ధైర్యపరుస్తారు, అవునా? అదే తల్లిదండ్రులు బాధ పెట్టినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, బంధుమిత్రులు, లేకపోతే మనకు అనుగ్రహించబడిన బంధాలు ధైర్యపరుస్తుంటారు. కానీ మరి ఆయనకి ఎవరున్నారు? ఆయనకి ఎవరున్నారు చెప్పండి? మీరు కొన్నిసార్లు మనిషి పిచ్చిగా ఆలోచిస్తాడు. హృదయంలో నొచ్చుకుంటున్నాడంట, బాధపడుతున్నాడంట. అంటే హృదయంలో తీరని వేదన, తీరని దుఃఖము. ఎవరికి? లోకాలను కలిగించిన దేవుడికి, మనిషికి ఆత్మను అనుగ్రహించిన దేవునికి. ప్రియమైన దేవుని వర్లారా, ఈ ప్రపంచంలో మనుషులుగా బ్రతుకుతున్న మనమందరం, ప్రతి మనిషి ఏ విషయం ఆలోచించినా ఆలోచించకపోయినా ఒక విషయము ఆలోచిస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏమని? నాకు బాధలు. నాకు ఆ మాట వాడని వారు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? ఎవరుండరు. అది ఏ రూపకంగా అయినా రావచ్చు. అది బంధుమిత్రుల ద్వారా అయినా రావచ్చు, స్నేహితుల ద్వారా అయినా రావచ్చు, కుటుంబం ద్వారా అయినా రావచ్చు. బాధలు, కష్టాలు, అవునా? మనసుకు కలిగే గాయాలు, వేదనలు. ఈ గాయాలు, వేదనలు మనుషులు అనుకునేది, భ్రమపడేది నాకే 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 అవునా? దేవుడు ఎందుకు నాకే పెట్టాడు? దేవుడు ఎందుకు నన్నే బాధిస్తున్నాడు? దేవుడు ఎందుకు నన్నే వేధిస్తున్నాడు? ఎవరిని ప్రశ్నిస్తున్నావు? బాధ పెట్టిన వారిని కాదు. నీ భర్త నిన్ను బాధ పెట్టాడు అనుకో, నువ్వు ఎవరిని అడుగుతావు? దేవుడా, నాకే ఎందుకయ్యా ఇలాంటి భర్తనిచ్చావు? అవునా? అయితే భార్య భర్తలను బాధ పెట్టినప్పుడు భర్త అంటాడు, నాకెందుకు ఇలాంటి దాన్ని ఇచ్చావు దేవుడా? తల్లిదండ్రులు పిల్లల విషయంలో, బంధుమిత్రులు ఒకరికొకరి విషయంలో ఇలాగ అంటుంటారు. దేవుణ్ణి నిందించే ప్రతి వారికి, దేవుణ్ణి ప్రశ్నించే ప్రతి వారికి, దేవుణ్ణి క్వశ్చన్ చేసే ప్రతి వారికి, మరి దేవుని మీరు అడుగుతున్నారంటే దేవుడికి ఏ బాధ లేదనే కదా మీ అర్థం, అంతే కదా? దేవుడు ఆయన సృష్టించాడు, మమ్మల్ని భూమి మీద పడేశాడు, పుట్టించాడు. ఏదో ఒక తల్లిదండ్రి ద్వారా నన్ను బయటికి తీసుకొచ్చాడు. అది ఏ తల్లిదండ్రులైనా సరే, ప్రతి బిడ్డకి తల్లిదండ్రులు ఉంటారు. ఓకే, వాళ్ళ ద్వారా పిల్లలు బయటకు వచ్చిన తర్వాత అనుకుంటారు, నన్ను నా తల్లిదండ్రుల గర్భంలో నుంచి బయట వేసేసి దేవుడైతే సంతోషంగా ఉన్నాడు, దేవుడైతే ఆనందంగా ఉన్నాడు, నన్ను మాత్రం ఎప్పుడూ బాధ పెడుతున్నాడు, హింసిస్తున్నాడు, నన్ను దుఃఖంలో ఉంచేస్తున్నాడు అని చెప్పి ఒక ఆలోచన, ఒక వేదన మనుషులకుంటుంది. మీరు ఎందుకంటే మీరు తరతరాల నుండి మీ పెద్దవాళ్ళను చూసుకుంటూ వస్తున్నారు. ఎవరిని? మీ ముందున్న వారిని. అంటే మీ తండ్రులను, మీ తాతలను, మీ ముత్తాతలను, తర్వాత మీకంటే పెద్దగున్న మీ మామలో, బాబాయిలో, చిన్నమ్మలో, చిన్నాయనలో, వీళ్ళందరినీ చూసుకుంటూ వస్తున్నారు గనక, వాళ్ళు ఏ శైలిలో అయితే ఎళ్లారో, వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడారో, ప్రస్తావించారో, అయ్యే భావజాలాలు మీలో గూడా వస్తూ ఉన్నాయి. అయితే మనుషులు అనుకుంటున్నది ఎప్పుడూ తప్పే. మనుషులకి భిన్నంగా ఆలోచించేదే దేవుని యొక్క ఆలోచన. దేవునికి భిన్నంగా ఆలోచించేదే మనుషుల ఆలోచన విధానం. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం కూడా చూద్దాం. చాలా బాగుంటది. దేవుడంటే ఆయనకి ఏ బాధ లేదు, ఏ సమస్య లేదు. ఆదికాండము 6వ అధ్యాయము దయచేసి తీయండి. ఈరోజు ఆయన పరిస్థితి మీరు చూడండి. మరి ఇప్పుడు మిమ్మల్ని ఓదార్చడానికి ఎవరో ఒకరు ఉన్నారు. మిమ్మల్ని భుజం మీద చెయ్యేసి, సరే బాధపడకు, నేనున్నాను. భర్త బాధ పెట్టినప్పుడు తల్లిదండ్రులు ధైర్యపరుస్తారు, అవునా? అదే తల్లిదండ్రులు బాధ పెట్టినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న స్నేహితులు, బంధుమిత్రులు, లేకపోతే మనకు అనుగ్రహించబడిన బంధాలు ధైర్యపరుస్తుంటారు. కానీ మరి ఆయనకి ఎవరున్నారండి? ఆయనకి ఎవరున్నారు చెప్పండి? మీరు కొన్నిసార్లు మనిషి పిచ్చిగా ఆలోచిస్తాడు. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం దయచేసి చదవండి మీరు. ఆయన దేవుడంట భూమి మీద మనుషులను చేసినందుకు, నరులను చేసినందుకు, నరులు అనగా ఎవరు? మనమే. ఆయన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది ఆయన హృదయములో నొచ్చుకున్నాడంట. ఆయన సంతాపము నొందుతున్నాడంట, హృదయములో నొచ్చుకుంటున్నాడంట, బాధపడుతున్నాడంట. అంటే హృదయంలో తీరని వేదన, తీరని దుఃఖము. ఎవరికి? లోకాలను కలిగించిన దేవుడికి, మనిషికి ఆత్మను అనుగ్రహించిన దేవునికి. ఈ లోకాలని అంటే ఈ భూప్రపంచంలో మనం చూస్తున్న సముద్రాలు, పెద్ద పెద్ద పర్వతాలు, ఆకాశము, ఆకాశములో వింతలు, ఏది మనల్కి పగలనివ్వటానికి సూర్యుడు, రాత్రినివ్వటానికి చంద్రుడు, ఆ చంద్రుని వెలిగించడానికి నక్షత్రాలు, వీటన్నిటిని మనం చూస్తున్నాము, చూసి మురిసిపోతున్నాము.
కానీ వాటన్నిటిని కలిగించిన దేవుడు, కలగజేసిన దేవుడు ఏమంటున్నాడంటే, నా హృదయం చాలా బాధగా ఉందర్రా, నా హృదయం చాలా దుఃఖంగా ఉంది. మిమ్మల్నైతే మీ పక్కనోళ్ళు ఎవరైనా ఏదన్నా అంటే, వెంటనే మీ అక్కో, మీ అన్నదమ్ముడో, మీ చెల్లో, మీ తమ్ముడో, లేకపోతే మీ తల్లిదండ్రులు వచ్చి భుజం మీద చెయ్యి వేసి, నాన్న బాధపడకు, వాళ్ళంతేలే, వాళ్ళే మారుతారు, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు నేనున్నాను గదా అని ఓదారుస్తారు. మరి ఆయన గుండెలో గాయం పడ్డదంట. ఆయన గుండె నొచ్చుకుంటుందంట. ఆయన గుండె దుఃఖిస్తుందంట. ఆయన గుండె వేదన చెందుతుందంట. సంతాపము అంటే ఏడుపుకు మించినది. సంతాపము అంటే మాటల్లో చెప్పలేని బాధ ఆయనకొచ్చిందంట, లోకాలను కలిగించిన దేవుడికి. ఇప్పుడు చెప్పండి, నీ బాధ ఎంత? నీ కష్టం ఎంత ఆయన ముందు? ఎందుకొచ్చింది ఆయనకంత బాధ? ఆయనకి ఏముంది లోటు? మాటదారి ప్రకృతిని కలిగించినప్పుడు ఆయనకేమన్నా డబ్బు లేకొచ్చిందా? ఆయనకేమన్నా ఐశ్వర్యం లేకొచ్చిందా? ఆయనకేమన్నా శక్తులు లేకొచ్చినాయా? అంటే కాదు. కాదు, కాదు, కాదు. నువ్వు పదే పదే దేవుణ్ణి నిందిస్తున్నవే, నువ్వు పదే పదే దేవుణ్ణి క్వెషన్ చేస్తున్నవే, పాయింట్ ఔట్ చేస్తున్నవే, నాకే ఎందుకు దేవా, నాకే ఎందుకు ప్రభువా, నన్నే ఎందుకు ఇలా చేశావు, నన్నే ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు, నన్నే ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, మిమ్మల్ని గురించి బాధపడుతున్నాడు. అదే కంటిన్యూ చేయండి, ఏమంటున్నాడు ఆయన. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను ఆయనే సృజించాడంట, పక్షులను, జీవరాశులను అన్నిటినీ ఆయనే సృజించాడు. ఏది దానికి అది పుట్టలా. ఈ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, ఈ క్రైస్తవ దేశాల నుంచి బయలుదేరిన దరిద్రులు ఇవాళ బిగ్ బ్యాంగ్ థియరీ అని ఒకటి తీసుకొచ్చారు. బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసా? ఒక పెద్ద నిష్పోటనం అంట, శూన్యంలో పేలిపోయి ఆ ప్రేలుడి శబ్దానికి భూమి ఉద్భవించిందంట. శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచం అదే నిజమని నమ్ముతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను సృజించిన సృష్టి, ఆమేన్, నేను సృజించిన ఎవిడెన్స్తో, ఆధారాలతో బైబుల్ని ఒప్పించటమే క్రైస్తవుల పని. అది నేర్చుకోవాలి క్రైస్తవులు. ఏమంటున్నాడు? నేను సృజించిన జంతువులను, నరులతో కూడా ఆయన ఏమంటున్నాడు? నేనే సృజించాను జంతువులను, పక్షులను, పురుగులను, వాటితో పాటు నరులను కూడా నేనే. ఆదికాండం 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే, తర్వాత చదువుకోండి, ఏమని ఉంటుంది? నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో అనగా ఈ ముక్కుకున్న హోల్స్లో నుంచి జీవవాయువును ఊదగా నరుడు జీవించే ఆత్మ అయిపోయాడు. చూడగలిగాడు, నడవగలిగాడు, తినగలిగాడు, మాట్లాడగలిగాడు, జీవించగలిగాడు, పని చేసుకోగలిగాడు. ఇప్పుడు వాడికి అన్నీ వచ్చిన తర్వాత నేను పెద్ద వీరుని అనుకుంటున్నాడు. కానీ ఆయన లేకపోతే ప్రతి మనిషి జీరో. మెయిన్ ఇంకొకడేమో మనిషి కోతి నుంచి వచ్చాడని చెబుతున్నాడు. ఆ దేవుని జీవాత్మ మనిషిలోనికి పంపించి జీవింపజేశాడని దేవుడు చెబుతుంటే, ఇంకొకడు వచ్చేమో ఎవడాడు? డార్విన్ సిద్ధాంతం అంటారు, మనిషి కోతి నుంచి వచ్చాడని. అర్థమైందా మీకు? ఇప్పుడు చదవండి, కంటిన్యూ చేయండి. జంతువులను, పురుగులను, బాగా వినండి. ఆయన సృజించిన జంతువులను, పురుగులను, నరులను, ఆకాశ పక్షాదులను భూమి మీద లేకుండా తుడిచివేస్తాను. విరక్తి వచ్చింది ఈ మనుషుల ద్వారా. ఈ మనుషులు చేస్తున్న చేష్టలకి సహించలేకపోతున్నాను. ఈ మనుషులు చేస్తున్న క్రియలను చూసి ఓర్చుకోలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. కొన్నిసార్లు భర్త చేసే పనులు చేసిన భార్య సహించలేక ఇక వద్దు, ఈ టార్చర్ భరించడం కంటే వదిలేసుకోవటం మేలంటది. అలాగే భార్యలు చేస్తున్న పనులు చూసిన భర్త, అంటే అది బంధము. ఈ బంధము ఎంతవరకు జీవించాలని ఇచ్చాడు? 60-70 సంవత్సరాల వరకు జీవించాలని ఇచ్చాడు, అంటే ఆయుష్ కాలం వరకు. కానీ విరక్తి చెందుతున్నాం. అవునా? కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డల విషయమై విరక్తి చెందుతారు. వీళ్ళు నన్ను పట్టించుకోరు, వీళ్ళు నన్ను చూడరు, వీళ్ళకి అసలు మా ఊసే ఎత్తరు. ఎందుకంటే కనీ పెంచి ఇంత చేశాం కదా, ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి కాళ్ళు వచ్చాయి, చేతులు వచ్చాయి, వాళ్ళకి ఇష్టమాలు చేసుకుంటాను. నేను తిండి పెట్టని అవసరం లేదు. నేను తిండి పెట్టని అవసరం ఉన్నంత వరకు అమ్మ అనుకుంటూ తిరిగాడు, నాన్న అనుకుంటూ తిరిగాడు. అలాగే ఇప్పుడు మాత్రం తిండి పెట్టలేని పరిస్థితిలో తల్లిదండ్రుల్ని వదిలేసే స్థితిలోనికి వచ్చారు. అందుకే దేవుడు ఇవన్నీ గుర్తు చేసి ఏమంటున్నాడు తెలుసా? నేను సృజించిన వీటన్నిటిని బట్టి నేను హృదయంలో నొచ్చుకుంటున్నాను, హృదయంలో సంతాపపడుతున్నాను, హృదయంలో బాధపడుతున్నాను. కనుక వీటన్నిటిని ఏం చేస్తాను? తుడిచివేస్తాను, లేకుండా చేసేస్తాను. ఇంకా ఈ మనుషులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులు కానీ, ఈ లోకంలో జీవము కలిగిన ఏది ఇంకా బ్రతకాలని నాకు లేదు అని సృజించిన కన్న తండ్రి చెబుతున్నాడు. ఆమేన్. ఎవరు చెబుతున్నారు? సృజించిన కన్న తండ్రి. అదే మాట్లాడుతున్నాడు ఆయన. నరులను భూమి మీద సృజించినందుకు సంతాపము నందుచు. ఎందుకు ఆయన సంతాపం నొందాడు? ఎందుకు ఆయన బాధపడ్డాడు? ఎందుకు ఆయన దుఃఖపడ్డాడు? ఎందుకు ఆయన బాధ చెప్పుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోయిందంటే, మిమ్మల్ని ఓదారుస్తున్నారండి. ఏదన్నా సమస్య మీకు వచ్చినప్పుడు ఆయనకి ఎవరున్నారండి ఓదార్చడానికి?
పిల్లలమైన మనమేమో భూమి మీద ఉన్నాము. మనల్ని నమ్మి మనం నమ్మకంగా ఉంటాము, నమ్మకంగా జీవిస్తాము, నమ్మకంగా ఆయనను ఆశ్రయించి బ్రతుకుతాము, చెడును విసర్జించని ఆయన పంపించాడు. మనమేమో ఏం చేస్తున్నాం తెలుసా? మనకిష్టం వచ్చింది ఎంచుకుని బ్రతుకుతున్నాము. బ్రతుకుతున్నాము. అదే ఈ తరం ఒకనాడి నోవాహు ముందు కాలాన్ని చూసి, పితరుల కాలాన్ని చూసి దేవుడు సంతాపం నొందుతున్నాడు. ఓకే. ఈ మాట ఈ పితరుల కాలాన్ని చూసి ఆదికాండం 6:6లో దేవుడు మాట్లాడుతున్నా, నరులను పుట్టించినందుకు యెహోవా సంతాపం నొంది హృదయంలో నొచ్చుకుని, ఈ మాట నోవాహు జలప్రళయానికి ముందు. ఓకే. నోవాహు జలప్రళయానికి ముందు, ఈ భూమిని తుడిసివేయక ముందు మాట్లాడిన మాట ఇది. అయితే ఇప్పుడు కూడా నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? దేవుణ్ణి నొప్పించే స్థితి ఏమన్నా ఈ తరాలలో ఉందా అంటే, ఈ తరాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా మాట్లాడిస్తున్నాడంటే, పేతురు గారి ద్వారా మంచి మాట మాట్లాడిస్తున్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక దయచేసి తీయండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి దయచేసి చదవండి ఎవరన్నా తీసిన ఎడల. అంచె దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి తన స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన అంటే క్వశ్చన్ చేస్తున్నారు చూడండి. ఈ అంచె దినాలంట ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో, ఎంతమంది దేవుడి ఎడల విశ్వాసులు ఉన్నారో, ఎంతమంది దేవుణ్ణి అంగీకరించి దేవుడి కోసం బ్రతికే ఆలోచనలు కలిగి ఉండి మందిరాలకు వస్తున్నారో, మందిరాలని ఆశ్రయించి వెళ్తున్నారో, దేవుడే నాకు ప్రాముఖ్యం అని చెప్పి వెళ్తున్నారో, వాళ్ళందరూ ఒక వర్గం అయితే, వాళ్ళని ప్రశ్నించే వర్గం ఇంకోటి ఉందంట. అర్థమవుతుందా మీకు? వాళ్ళని ప్రశ్నించే వర్గం ఎవరు వీళ్ళంటే, దేవుణ్ణి నమ్మని వారు. కొన్నిసార్లు మన కుటుంబీకులే మనల్ని ప్రశ్నిస్తుంటారు. ఏమని ప్రశ్నిస్తుంటారు? అంచె దినములలో, అపాయకరమైన కాలములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి, దేవుని వాగ్దానం ఏమైంది? మీ ప్రభువు నేనొస్తాను, త్వరలో వస్తాను, రాకడొస్తుంది, ఇప్పటికి 2025 సంవత్సరాలైంది, ఎవరు రాలేదే, మరి ఏంటి అని అపహాసిస్తున్నారంట. మీకెప్పుడన్నా ఎదురైనాయా అవి? మీకెప్పుడన్నా ఎదురైనాయా? ఎదురవుతాయి బయట. ఆమేన్. ఏమంటున్నాడు? అపహాసించుచు దేవుని వాగ్దానం ఏమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే. వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు. ఇప్పుడు సువార్త అంటే డెఫినేషన్ ఏంటిదమ్మా? సువార్త అంటే డెఫినేషన్ ఏంటిది? సువార్త అంటే ఏంటిది? క్రీస్తు మరణ పునరుద్ధానాలని అనేకులకి ప్రకటించడమే. ఉచితంగా మన కొరకు ఆయన ప్రాణాన్నే పెట్టాడు. ఉచితంగా మన కొరకు ఆయన రక్తాన్ని అంతటిని ధారపోశాడు. ఎందుకు ఈ పని అంతా జరిగిందంటే, దానంతటికి ఆన్సర్ ఏంటిది? నిత్య జీవం కొరకు. ఆమేన్. దేని కొరకు? నిత్య జీవం కొరకు. నిత్య జీవం అంటే నిత్యము జీవించేది. ఈ నిత్యము జీవించే లోకం ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తది? ఈ నిత్యము జీవించే లోకం ఎప్పుడొస్తదంటే, బైబిల్ చాలా బాగుంటది. బైబిల్ అనేది చాలా అద్భుతంగా ఉంటది. ఈ నిత్య జీవం అనేది ఎప్పుడొస్తదంటే, ఇదే పేతురు గారు మాట్లాడుతున్నాడు కంటిన్యూషన్‌గా. చదవండి. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్లే నిలిచి ఉన్నదని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలంటే, మీకు అలాంటి పర్సన్స్ ఎదురవుతారు. మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని క్వశ్చన్ చేసి, మిమ్మల్ని కొద్దిగా బాధపెట్టి, మీ మనుషుల్ని మళ్ళా లోకం వైపు తిప్పడానికి, మీ మనసుని గజిబిజి గందరగోళం చేయడానికి రాకడలేదు, గీకడలేదు, ఏమీ లేదు. అయితే ఎందుకు ఇప్పటికి సృష్టి ఇలాగే ఉందంటే, దాని వెనక ఒక పరమార్థం ఉంది. అది నెక్స్ట్ వచనాలలో పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. కంటిన్యూ చేయండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశములుండెననియు, నీళ్ళలో నుండియు, నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమి దేవుని వాక్యము వలన. మీరు ఈ మాట ఎక్కడ చూస్తారు? నీళ్ళలో నుంచి భూమిని ఆకాశాన్ని వేరు చేశాడని. వెరీ గుడ్. ఆదికాండంలో 1వ అధ్యాయంలో చూస్తాం మనం. ఇగో నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి అన్నాడు చూడండి. అంటే దేవుని సృష్టి ఇది నిజము, కరెక్ట్ అని సాక్ష్యము, ఎవిడెన్స్ ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ ద్వారా పేతురు గారు ఇస్తున్నారు. ఆమేన్. ఇది దేవుడు సృష్టించింది కాదు, ఇదేదో ఒక పెద్ద ప్రేలుడు శబ్దంతో వచ్చింది అని ఎవరన్నా మాట్లాడితే చెబితే, దానికి ఆధారాలు బైబిల్లో అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు పేతురు గారు అదే ఆధారం ఇస్తున్నాడు. ఏమని? నీళ్ళలో నుంచి దేవుడు ఏదైతే ఆదికాండంలో చెప్పాడో, మరలా పేతురు గారు చివరి గ్రంథాలలోకి వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి మరలా ఏమంటున్నాడు? ఇది భూమి నీళ్ళలో నుంచి వేరు చేయబడ్డది. అవునా? అర్థమవుతుందా నా వాక్యం? ఇదంతా ఎందుకు నేను చెబుతున్నాను? అపహాసకులు వచ్చి దేవుడు ఆకాశాన్ని భూమిని తీసేసిన తర్వాత మీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తారని మీరు చెబుతున్నారు. ఇది ఇలాగే నిలిచి ఉందే. ఈ భూమి ఆకాశము మేము ఎలా చూస్తున్నామో పూర్వం నుంచి అలాగే ఉందే. మరి ఏంటి? మరి దేవుడు రాడా? దేవుడు ఉండడా? నోవాహు కాలంలో ఎలాగైతే అపహాసకులు అపహాస్యం చేశారో, నోవాహు ఓడ కడుతుంటే నోవాహు ఓడ కట్టాడా? ఓడ కడుతూ సువార్త చేశాడా? ఏమా చెప్పాలి. మీకు మంచి మంచి పాయింట్స్ దొరుకుతాయి. మీకు ఆదివారము ఆరాధన అంటే బైబిల్ క్లాస్ అని అర్థం.
అవును, మీకు నేర్పించడమే ఆరాధన యొక్క సిద్ధాంతం. నేర్చుకోవాలి. ఈ నోవాహు ఓడ కడుతూ సువార్త చేశాడా? ఊరక ఓడ కట్టేశాడా? అపహాస్యం ఎప్పుడొచ్చింది? వెరీ గుడ్. అపహాస్యం ఎప్పుడొచ్చింది నోవాహు దగ్గరికి? అదిగో త్వరలో జలప్రళయం వస్తుంది, ఈ భూమిని అంతటిని తుడిచివేయబోతున్నాడు, దాని కొరకు నా ద్వారా ఓడను సిద్ధం చేస్తున్నాడు దేవుడు. నాకు కొన్ని కొలమానాలు, కొలతలు ఇచ్చి ఆ కొలతల ప్రకారం ఓడను నిర్మించమన్నాడు. దానిలో జంతువులు, భూజంతువులు, భూమిని ప్రాకు పురుగులు, పక్షులు, వాటితో పాటు మనుషులు కూడా పట్టడానికి, అంగీకరించి వచ్చిన మనుషులు కూడా పట్టడానికి ఒక స్థలాన్ని, నీటిపైన తేలాడే స్థలాన్ని ఏర్పరచమన్నాడు అని నోవాహు సాక్ష్యమిస్తూ, ప్రవచనాన్ని చెబుతూ, సువార్త ప్రకటిస్తూ అక్కడున్న ప్రజలకు అందరికి చెప్పుకుంటూ వెళ్తే ఏమన్నారు నోవాహుని? అరే రే రే రే, ఎక్కడి నుంచి వచ్చాడు, పిచ్చోడు వచ్చాడు, మనం చనిపోతామంట, ఈ భూమి నాశనం అయిపోతుందంట, మనం ఓడలో ఎక్కితే బ్రతుకుతామంట, లేకపోతే బ్రతకమంట, భూమి మునిగిపోయేంత వర్షం వస్తుందంట అని చెప్పి అపహాస్యం చేశారా? అలాగే ఇప్పుడు కూడా అపహాసకులు మొదలయ్యారు. ఆమెన్. ఉన్నారా? ఉన్నారా లేరా? అపహాసకులు ఉన్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కంటిన్యూ చేయండి. పేతురు గారు రాసిన పత్రిక. దేవుని వాక్యము వలన కలిగినవి వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. దేవుని వాక్యము వలన భూమి ఆకాశములు పుట్టినవి అని బుద్ధిపూర్వకంగా ఈ మూర్ఖులు మర్చిపోతారంట. ఎవరు? అపహాసకులు. అవునా? వాక్యం అంటే ఏంటిది చెప్పండి? వర్డ్, మాట. వాక్యం అంటే ఏంటిది చెప్పండి? మాట. అక్కడ ఆదికాండంలో పలికింది ఏంటిది? దేవుడు ఈ జనములను ఆ జలములను వేరుపరచును గాక, పై జనములు ఆకాశము, కింది జలములు భూమి. మాట. దేవుని వాక్యము ద్వారా కలిగినవని. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యందు ఉండెను, వాక్యము కృపా సత్య సంపూర్ణంగా నేడు మన మధ్యకి. ఆ వాక్యం ఎక్కడుందంట? వాక్యం ఎక్కడుందంట? అవునా? నేను ఈ భూమి ఆకాశములను చేసేటప్పుడు, ప్రకృతిని చేసేటప్పుడు ప్రధాన శిల్పిగా. ఆమేన్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దావీదు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. సామెతల్లో కూడా ఉంటుంది మనకి 8వ అధ్యాయంలో. ప్రధాన శిల్పిగా నేను ఎక్కడున్నాను? తండ్రి దగ్గర ఉన్నాను. ఆయన సృష్టి ప్రారంభములో దేవుని యొద్ద ఎలాగున్నాడంట యేసుక్రీస్తు ప్రభువారు? ప్రధాన శిల్పిగా. అంటే ఆకాశం ఈ విధంగా ఉండాలి, డిజైన్ చేస్తున్నాడు. భూమి ఈ విధంగా ఉండాలి, భూమిని బ్యాలెన్స్ చేసే, సముద్రాలను బ్యాలెన్స్ చేసే పర్వతాలు ఈ విధంగా ఉండాలి, చెట్లు ఈ విధంగా ఉండాలి, మనుషుల ఆకారం ఈ విధంగా ఉండాలి, జంతువుల ఆకారం ఈ విధంగా ఉండాలి, పక్షుల ఆకారం ఈ విధంగా. ప్రధాన శిల్పి, ప్రధాన శిల్పి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా రాయిస్తున్నాడు. ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట, ఆ వర్డ్ ఎక్కడుంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద. ఇప్పుడు ఏమంటున్నాడు? వాక్యము ద్వారా భూమి. చదవండి పేతురు గారు రాసిన పత్రికలో. నీల వలనను సమకూర్చబడిన భూమియు అదుగదుగదుగో దేవుని వాక్యం వలన కలిగినది. ఆయన ప్రధాన శిల్పిగా అక్కడుండి ఈ భూమిని డిజైన్ చేశాడు, నీటిలో నుంచి భూమిని తీయాలని చెప్పి. ఆమేన్. వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. అంటే మనిషి బుద్ధి, మనిషి బుద్ధి. ఎందుకు తుడిచివేయాలనుకున్నాడు మనిషిని? ఎందుకు తుడిచివేయాలని? ఈ వాక్యం అలాగే ఉంచి ఒక ఆదికాండం 6వ అధ్యాయం తీయండి, 5 చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని, అంటే ఈ మెదుడులోని ఆలోచనలు, ఊహ. అంటే ఊహ మనకొచ్చేదంతా ఏంటిది? అవునా? మనకొచ్చేదంట ఊహ. అంతే కదా? ఊహల్లో బ్రతికేస్తుంటాం, ఊహల్లో బ్రతికేస్తుంటాం. పని అయితే చెయ్యం, ₹1,00,000 వచ్చేస్తున్నాయి నాకు. అలాంటి ఊహలు చాలా మందికి ఉంటాయి. ఓకే. ఊహ, తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూశాడంట. ఆమేన్. ఈ మనుషులు తలంపులలోని ఆలోచన, ఊహ ఎప్పుడు దేవుడి ఎదుట ఎలాగుందంట? చెడ్డదిగా. దేవుడి ఎదుట ఎలాగుందంట? చెడ్డదిగా ఉందంట. ఎప్పుడు అన్నాడు? ఒకప్పుడు అన్నాడా? ఒకప్పుడు అన్నాడా? ఎప్పుడు అన్నాడా? ఎల్లప్పుడూ. అంటే భూమి ఆకాశం ఉన్నంత వరకు మనుషుల హృదయం అలాగే ఉంటుందని చెప్పాడు. ఓకే. ఇప్పుడు వచ్చేసేయండి పేతురు గారు రాసిన పత్రికకి. ఇప్పుడు వచ్చేసేయండి. ఇప్పుడు కంటిన్యూ చేయండి తల్లి. ఆ నీళ్ళ వలన అప్పుడున్న పైన బుద్ధిపూర్వకంగా మరుద్దురు. అంటే వీళ్ళ బుద్ధి ఏంటిది? వీళ్ళ బుద్ధి ఏంటిది? నేటికి ఇప్పుడు వరకు ఉన్న మనుషుల బుద్ధి కూడా ఏంటిదో తెలుసా? వాళ్ళ హృదయంలోని తలంపులు, ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. ఆమేన్. ఎవరి ఎదుట? దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట ఎవడు చెడ్డవాడు కానేరాడు. ఎందుకు కానేరాడంటే చెడ్డవాడికి ఏమున్నాయో ఎదుటివాడికి ఏమున్నాయో దేవుడికి తెలుసు. ఆమేన్. అవునా? కనుక మనం దేవుడి ఎదుటే చెడ్డవారం కానీ ఏ మనిషి ఇంకో మనిషి ఎదుట చెడ్డవాడు కానేరాడు. ఆమేన్. అందుకే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. వెరీ గుడ్. అందరూ అన్నాడు చూడండి, అందరూ అన్నాడు.
ఓకే, కంటిన్యూ చేయండి, చదవండి. ఆ నీళ్ళ వలన ఆ చదవండి తల్లి. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిపోయారు. అవునా? ఇది నోవాహు కాలంలో జరిగిన వాక్యము ఈ తరంలో మనకి రుజువుగా చూపెడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. అంటే అప్పుడు జరిగింది నిజమని చెప్పి ఇప్పుడు విట్నెస్ ఇస్తున్నాడు. విట్నెస్ అంటే సాక్ష్యం ఇస్తున్నాడు. కంటిన్యూ చేయండి. అయితే ఇప్పుడున్న జరగబోయేది ప్రవచనం ఇది. ఇందాకేమో సాక్ష్యము. ఓకే, విట్నెస్. ఇప్పుడు ప్రవచనము. ప్రవచనం అంటే అర్థం ఏంటిది? జరగబోయే విషయాన్ని చెప్పడం. ప్రవచనం అంటే జరగబోయే విషయాన్ని చెప్పడం. ఇప్పుడు జరగబోయే విషయం చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ప్రవచించేశాడు. అందుకే అంటున్నాడు, ఆయన ఏమని అంటున్నాడు? అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పు. ఈ క్వశ్చన్ వేస్తున్నారు చూడండి, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు చూడండి. ఏమైపోయింది అయ్యా, మీ దేవుడు వస్తాడు, ఆకాశం భూమి వెళ్ళిపోతుంది, మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి పరలోకంలో పెడతానన్నాడు, మమ్మల్ని ఏమో నరకంలో పడేస్తానన్నారు, దేవుని నమ్మకపోతే, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఏమైంది? ఇంకా రాడే, ఇంకా ఆయన రాకడం మేము చూడమే అని అపహాస్యం చేస్తున్న వారికి మీరు ఒక ఆన్సర్ ఇవ్వండి అని చెబుతున్నాడు దేవుడు. ఆమేన్. ఏమని ఆన్సర్? ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనులను తీర్పు చేయటానికి, నాశనమును దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి. ఆమేన్. ఒకసారి అందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేని కొరకు నిలువ చేయ? ఒకనాడు భూమి ఏమో నీటి కొరకు నిలువ చేయబడ్డది, ఇప్పుడున్న భూమి ఆకాశమేమో అగ్ని కొరకు. దానికి సాదృశ్యంగానే చిన్న ట్రాయిల్ అనేది ప్రపంచానికి చూపించాడు. సొదొమ గొమొర్రా. అక్కడ కూడా నీతిమంతులు లేరు కదా, అక్కడ కూడా పరిశుద్ధులు లేరు కదా, అక్కడ కూడా దేవుణ్ణి క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. అలాగే ఈ భూమి ఆకాశం కూడా ఒకనాడు నశించే దినం వస్తుంది. అది అగ్ని కొరకు నిలువ చేయబడ్డది. చాలా దేశాలలో, చాలా కంట్రీస్లో అగ్ని పర్వతాలు ఉన్నాయండి. తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా అగ్ని పర్వతాలు ఉన్నాయి. వాటిలో నుంచి లావా ప్రవహిస్తుంది. లావా అంటే అగ్ని జలము అంటారు దాన్ని. అగ్ని జలము ప్రవహిస్తుంటాయి. ఎలాగా? నది వల్లే ప్రవహిస్తుంటుంది. వాటిని వాల్కనోస్ అంటారు. వాల్కనోస్ అవి కానీ పేలితే మొత్తం భూమి సర్వనాశనం అయిపోతుంది. వాటిలలో నుంచి ఉద్భవించే ఆ లావా, ఆ జల ప్రవాహము, ఏది అగ్ని జల ప్రవాహము వరద వలె పారుతుంది. కొన్ని వందల కిలోమీటర్లు పారుతుంది. నిజంగా అవి చూసినప్పుడు నిజమే, దేవుడి ప్రవచనం ఎప్పుడూ తప్పు కాదు. ఆమేన్. దేవుడి ప్రవచనం ఎప్పుడు నిజమే. మనము అలాంటివి చూడము, వ్యర్థమైనవి చూస్తాం. అలాంటివి చూస్తే వాక్య నెరవేర్పేంటిదో మనకు తెలుస్తుంది. వాక్య నెరవేర్పేంటిదో మనకు తెలుస్తుంది. మొన్న మా పిల్లలకి వాళ్ళకి చూపెట్టే లావా ఎలా ఉంటుందో, అగ్ని పర్వతాలు ఎలా ఉంటుంది. అయితే ఇప్పుడున్న భూమి ఆకాశం దేని కొరకు నిల్వ చేయబడ్డదంట? అగ్ని కొరకు. ఎందుకు ఈ అగ్ని కొరకు నిల్వ చేయబడ్డది? భక్తిహీనుల తీర్పు. భక్తిహీనులు అంటే ఎవరు? అంటే అసలు దేవుడు అంటే తెలియని వారా? భక్తిహీనులు అంటే దేవుడు తెలిసిన వారు కూడా వస్తారు లెక్క. ఆమేన్. నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాలని అంటారు. దేవుడికి ఇష్టం వచ్చినట్టు బ్రతకరు, దేవుడికి నచ్చినట్టు జీవించారు. అప్పుడు మనం భక్తిహీనులం అవుతాం. ఈక్వల్ టు అన్నిలు. అవునా? అన్నిలతో సమానం అయిపోతాం ఎప్పుడు భక్తిహీనత మనలోనికి వచ్చినప్పుడు. ఆమేన్. భక్తిహీనుల తీర్పు కొరకు ఈ భూమి ఆకాశం నిల్వ చేయబడ్డది. అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఈ భూమి సేఫ్టీగా ఉందంటే కారణం ఏంటి? యేసుక్రీస్తు వలన సేఫ్టీగా ఉంది. ఆకాశం సేఫ్టీగా ఉంది. నీకు ఎప్పుడు వర్షం ఇవ్వాలి అప్పుడు ఇస్తుంది, ఎప్పుడు ఎండని ఇవ్వాలి అప్పుడు ఇస్తుంది, ఎప్పుడు చలి రావాలి అప్పుడు వస్తుంది. ఈ భూమి ఎప్పుడు పంటలు రావాలి అప్పుడు వస్తున్నాయి. ఎప్పుడు ఏది కావాలంటే, ఏ సీజన్లో ఏ ఫ్రూట్ కావాలంటే అది వస్తుందంటే అప్పుడు వరకు భద్రం చేస్తుంది ఎవరు? వాక్యము అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా భద్రం చేయబడి ఉన్నాయి అవి, ఇంకా భద్రంగా ఉన్నవి. అందుకే ఎన్ని కోట్ల మంది భూమిలోకి పుడుతున్నా వస్తున్నా ఆహారం కొద్ది ఉండలేదు. చూడండి, మీకు ఒక విషయం తెలుసా? ఇప్పటికీ సుమారు 800 కోట్ల మంది ఈ భూప్రపంచంలో బ్రతుకుతున్నారు. ఎవరు? బాగా తినగలిగిన వారు. ఆలోచించండి, తినగలిగిన వారు. ఈ భూప్రపంచంలో ఒక రోజుకు వేస్ట్ అయ్యే ఫుడ్ అంట, 800 కోట్ల మంది ఈ ప్రపంచంలో ఉంటే సుమారు 250 కోట్ల మంది తినగలిగిన ఫుడ్ వేస్ట్ అవుతుందంట. ఎంత? 200. అంతెందుకు, ఉదయాన్నే స్త్రీలు, ఆడవాళ్ళు బాసనలు తోమేటప్పుడు పడేసి అన్నం కూరలు ఒకసారి అన్ని గ్యాదర్ చేయండి కాలనీలో, ఒక ట్రక్కు నిండా వస్తాయి. అవునా? అంటే ఇంత చిన్న చిన్న పనులు చేసుకుంటూ మన జీవనం గడుపుకుంటున్న మనమే ఇంత నిర్లక్ష్యంగా దేవుడు ఇచ్చిన కష్టం పట్ల ఉంటే, బాగా ధనవంతులు, ధనికులు, డబ్బున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇంకెంత నిర్లక్ష్యంగా ఉంటారు.
అంటే వాళ్ళలో జాగ్రత్త పడే వాళ్ళు ఉన్నారు, ఈళ్ళలో జాగ్రత్త పడే వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం నిర్లక్ష్యం చేసే వాళ్ళే ఉన్నారు. అంటే ఈ భూమి వాక్యం ద్వారా నిలువ చేయబడ్డది గనక 800 అంటే 1000 కోట్ల మంది ఒక రోజుకి ఫుడ్ తింటున్నారు. ఆమేన్. దేవుడిస్తున్న కృప అది. ఏంటిది? ఆయన కృప అంటే ఏమనుకున్నారు? ఆయన కృప అంటే ఇదే. ఇదే. 800 కోట్ల మందికి ఆయన ఉచితంగా భోజనం ఇస్తున్నాడు. ఒక 200 మందికి మనం ఫంక్షన్ చేయాలంటే రూ. 1,00,000 అప్పు చేయాలి. ఆమేన్. అవునా? 200 మందికి ఫంక్షన్ చేసి మంచి బిర్యానీ పెట్టాలంటే ఒక్క పూటకే రూ. 1,00,000 అప్పు చేస్తాం. కానీ 1000 కోట్ల మంది తినగలిగిన ఆహారము ఒక్క రోజుకి ఆయన ఇస్తున్నాడంటే అబ్బా! ఏంటండి ఆయన ప్రేమ. ఆమేన్. నీకు 200 మందికి రూ. 1,00,000 అయితే 1000 కోట్ల మందికి ఎంతైతే చెప్పండి? ఆయన కృపను మనము కాలిక్యులేట్ చేసుకోవాలి. ఆయన కృపను మనము అంచనాలు వేసుకోవాలి. ఆయన కృపను మనము లెక్కించుకోవాలి. లేకపోతే ఆయన ప్రేమ మనకు అర్థం కాదు. ఆయన తత్వం మనకు అర్థం కాదు. ఆయన యొక్క లక్ష్యం మనకు అర్థం కాదు. ఆయన యొక్క ఉనికి మనకు అర్థం కాదు. అది అర్థం కావాలి అంటే లెక్కలు వేసుకోవాలి. ఆమేన్. ఇంకా ఏమంటున్నాడు చదవండి. ఆ! ఆ! ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది. ఆమేన్. చూసారా? ఎందుకు ఈ భూమిని భద్రం చేస్తున్నాడంటే ఇంత నీచంగా మనుషులు బ్రతుకుతున్నా ఆయన 1000 సంవత్సరాలను కూడా ఒక్క దినములాగా చేసేసుకున్నాడంట. ఈ దరిద్రాలను చూడలేక. భరించలేక. మనమే భరించలేం కదా! మన ఇంట్లో ఒక్కొక్కసారి మనకు బాగా నచ్చని విషయం ఎవరైనా చేస్తే తట్టుకోలేం. వెంటనే గొడవలయిపోతాయి. పెద్ద పెద్ద గొడవలు. కానీ ఇంత భయంకరంగా ఇన్ని కోట్ల మంది దేవుడికి వ్యతిరేకంగా ఉన్నా ఆయన భరిస్తున్నాడంటే ఆయన కాలాన్ని చాలా స్పీడప్ చేసుకున్నాడు. ఆమేన్. స్పీడప్ చేసుకొని మన ఆయుష్‌ని కూడా అలాగే తగ్గించేశాడు. మొదట ఆదాము కాలంలో ఎన్ని సంవత్సరాలు బతికారు? 1000 సంవత్సరములు. ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఎవరు? మెతూషెల. వెరీ గుడ్. ఎన్ని సంవత్సరాలు? వెరీ గుడ్. 969 సంవత్సరాలు ఒక మనిషి 969 సంవత్సరాలు బ్రతికాడంటే మాటలా? అబ్బా! ఇప్పుడు మనకు ఆయుషిస్తే ఎంత బాగుండేదో అనిపిస్తుంది కదా! తర్వాత మళ్ళా నోవాహు, అబ్రాహాం కాలం వచ్చేసరికి వాళ్ళు 170, 180 సంవత్సరాల దాకా దావీదు కాలం వరకు అలాగే బ్రతికారు. తర్వాత దావీదు కాలం తర్వాత ఫిక్స్ చేసేసాడు దేవుడింకా. మనిషి ఆయుషు 60, 70 సంవత్సరములే. అధిక బలమున్న 80. ఆ 80 తర్వాత వచ్చేది కూడా ఆయాసము, దుఃఖము. అంతే కదా! పిల్లలకి భారం, ప్రపంచానికి భారం, డాక్టర్లకు భారం, నర్సులకు భారం. ఏం చేయాలి ఈ ముసలోళ్ళకి పద్దాకల ఆమేన్. అంటే దేవుడి ప్రణాళిక ఎందుకు అంత షార్ట్ పీరియడ్‌గా ఆయన సంవత్సరాల్ని లెక్కించుకున్నాడంటే, త్వరగా మనల్ని ఆయన దగ్గరికి కొనిపోబడాలి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. అదే చెబుతున్నాడు. ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చింది? ఎందుకు మన గురించి అంత బాధపడుతున్నాడు? ఎందుకు మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళడానికి అంత తపన పడుతున్నాడంటే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. కావున నేను ఆ తరం వారి వలన విసికి వీరెల్లప్పుడూను తమ ఇశ్రాయేలీయుల గురించి చెబుతున్నాడు. ఇశ్రాయేల్ జలప్రలయం తర్వాత ఒక ఒక తెగని ఎన్నుకున్నాడు కదా! 12 గోత్రాలను ఇశ్రాయేలీయులు 12 గోత్రాలను ఎన్నుకున్నాడు కదా! ఎన్నుకున్న తర్వాత వాళ్ళ ద్వారా కూడా చాలా బాధపడ్డాడంట దేవుడు. అంటే జలప్రలయానికి ముందు ఎంత నొప్పించబడ్డాడో సేమ్ తన మనసెరిగి తన దగ్గర నుంచి జలప్రలయం ముందు ఎవరు దేవుని సూచక్రియలు చూడల ఎక్కువగా. దేవుని యొక్క అద్భుతాలు చూడల. కానీ జలప్రలయం తర్వాత ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు చాలా చూశారు. అవునా? సముద్రము 2గా చీలిపోయింది ఎవరి కాలంలో? బండలో నుంచి నీళ్ళొచ్చింది ఎవరి కాలంలో? ఆకాశం నుంచి మన్నా కురిపించింది ఎవరి కాలంలో? పుర్రెలు కురిపించింది ఎవరి కాలంలో? ఫరో రథములు, చక్రాలన్నీ సముద్రంలో కలిసిపోయింది ఎవరి కాలంలో? అంటే యొర్దానును 2 పాయలుగా చేసింది. యెరికో గోడని స్తుతి ఆరాధనతో బద్దలు చేసింది. ఇవన్నీ ఇశ్రాయేలీయులు చూశారు. కానీ వాళ్ళంట కానీ మనం కూడా మనల్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏమని? మీరు కూడా ప్రతిరోజు ఆయన కృపను చూస్తూనే ఉన్నారు. మీకు తెలుసది. తెలుసా తెలీదా ఆయన కృప? తెలుసు. అయితే చదవండి. ఆళ్ళ హృదయాలోచన వలన ఇసికి వీరెల్లప్పుడూను తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. నా మార్గములను తెలుసుకోనలేదా? ఆమేన్. ఏం చేయలేదంట? ఈరోజు మనము కూడా ఎన్నుకోబడ్డం. ఎన్నుకోబడటం అంటే ఏంటిది అర్థం? ఒక బిరుదు ఇచ్చాడు. నేటి నుంచి మీరు నా ప్రజలు. ఎవరు? ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు. అవునా? యాకోబే కదా! ఇశ్రాయేలీయులకు మూలపురుషుడు. యాకోబు ద్వారా వచ్చిన 12 పిల్లలు 12 గోత్రాలైతే వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు. కానీ నేడు క్రీస్తు ద్వారా వచ్చిన క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఇశ్రాయేలీయులు, మనము చెప్పాలా? ఇశ్రాయేలీయులు, క్రైస్తవులు ఒకటి కాదు. వాళ్ళు ఇశ్రాయేలీయులు, మనము వాళ్ళు యాకోబు ద్వారా వచ్చిన వాళ్ళు, మనం క్రీస్తు ద్వారా వచ్చిన వాళ్ళం. ఆమేన్. అంటే వాళ్ళకంటే మనకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. కనుక
వాళ్ళకంటే మనల్ని దేవుడు గొప్ప చేయడానికి ఏమంటున్నాడంటే, వాళ్ళ ద్వారా మన దేవుడు విసిగిపోయి వీరెల్లప్పుడును వాళ్ళ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు. ఎందుకు తప్పిపోతున్నారంటే, వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచనలలో, వాళ్ళ హృదయంలో ఏం లేదంట? ఆయన యొక్క ఆజ్ఞలు. ఆమేన్. అదేనా కిందుంది? నా మార్గములను అన్నాడు. మార్గములంటే ఏంటిది? ఆయన ఆజ్ఞలు. ఓకే. తెలుసుకొనలేదు. నా మార్గములను తెలుసుకొనలేకపోయారు గనక. ఇప్పుడు కూడా క్రైస్తవులు ఏం చేస్తున్నారు? చర్చిలకైతే వస్తున్నారు గానీ, ఆయన యొక్క మార్గాన్ని తెలుసుకోవట్లేదు. అప్పుడు మనం కూడా ఇశ్రాయేలులతో సమానములమే గదా! మనం కూడా ఆయనను బాధపెట్టిన వారమే గదా! మనల్ని అలాగ ఉండొద్దంటున్నాడు. ఎందుకు ఉండొద్దంటున్నాడంటే, అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనం. మరియు హృదయములనే బాగా వినండి. మీ ప్రతి ఒక్క హృదయం దేవుడికి తెలుసు. నాది గూడా. హృదయములెరిగిన దేవుడు మనకి ఎలాగైతే అనుగ్రహించాడో, మన ద్వారా అన్యులకు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. కనుక మనం ఇక్కడ కూర్చున్నామా? వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారు హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచాడంట. ఆమేన్. ఇప్పుడు మీ హృదయాలను విశ్వాసము ద్వారా మీకేం కలిగించాడు దేవుడు? బాప్తిస్మం కలిగించాడు. అవునా? బాప్తిస్మం కలిగిన వెంటనే పవిత్రాత్మ మీలోనికి వస్తుంది. అంటే మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళా మీ హృదయంలోనికి ఆయన ఆజ్ఞల నుంచి తొలగిపోయి ఆయనకు నచ్చని చెడు కార్యాల్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. తెచ్చిపెట్టుకున్నందుకు ఆయన ఎందుకు బాధపడుతున్నాడంటే, హెబ్రీ కంటిన్యూ చేయండి మరలా. హెబ్రీ కంటిన్యూ చేయండి. 11వ వచనం. నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఎందుకు ప్రవేశింపరని చెప్పాడంటే, ఎందుకు ఆయనకు వ్యతిరేకంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాడంటే, ఎందుకు ఆ దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడంటే, ఆయన మార్గాలను, ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క కట్టడలను మీరి మనం వెళ్ళినప్పుడు ఎందుకు ఆయన హృదయంలో నొచ్చుకుంటున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 16వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం. మనము రైట్. ఇంకా బైబిల్ పక్కన పెట్టండి. ఇటు వినండి. ఎందుకు ఆయన అంత సంతాపం నొందుతున్నాడంటే, ఎందుకు ఆయన అంత దుఃఖపడుతున్నాడంటే, ఎందుకు మన హృదయాల్ని సరిగా ఉంచుకోమంటున్నాడంటే, ఎందుకు ఆయన ఆజ్ఞల్ని, కట్టడల్ని అంగీకరిస్తూ మనము న్యాయబద్ధంగా వెళ్ళమంటున్నాడంటే, ప్రయత్నం చేయండి అంటున్నాడు. ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఎవరు పరిశుద్ధులు కాలేరు గానీ, మీరు మీకిచ్చిన ఆయుష్కాలంలో వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఆమేన్. ప్రయత్నిస్తూ ఉంటే మిమ్మల్ని ఒకానొక రోజు పరిశుద్ధులుగా తీరుస్తానని దేవుడే చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట అంటే, ఇప్పుడు చదవండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ అనగా మన కోసము మనకు అనుగ్రహించబడిన హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ తానే అదిగో మన ఆత్మతో, అంటే దేవుని ఆత్మ, అర్థమవుతుందా? దేవుని ఆత్మ మన ఆత్మకు ఏమిస్తుంది? సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆమేన్. ఇది నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మీరు సింపుల్‌గా మిమ్మల్ని ఒక ప్రశ్న. యేసుక్రీస్తుని నమ్మక ముందు ఆయన నాకు తండ్రి అని ఎంతమంది అంగీకరించారు చెప్పండి? అంగీకరించలేదు కదా? యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. యేసుక్రీస్తుని తెలుసుకుంటున్నారు. యేసుక్రీస్తు కొరకు నేను రక్షణలోనికి రావాలి అనే ఆలోచన మీకొచ్చింది. అప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారు? బాప్తిసంలో ఏం చేస్తున్నారు? ఆయనే నాకు వెరీ గుడ్. ఆయన నాకు ఎవరు? తండ్రి. ఆయన నాకు, అవునా? నేను ఆయనకి కుమారుణ్ణి, కుమార్తెనని ఏం చేస్తున్నారు? ఫిక్స్ అయిపోతున్నారు. అర్థమైందా? ఎవరిస్తున్నారు ఈ మనసు మీకు? ఎవరిస్తున్నారు? ఎప్పుడైతే మారు మనసు పొంది పరిశుద్ధ ఆత్మలోనికి బాప్తిసం పొందుకోవాలని ఆలోచిస్తున్నారో, ఆత్మ మన ఆత్మకు, అదే చదవండి. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. యెస్, ఆయనే నన్ను కన్నాడు, ఆయనే నాకు జీవం పోశాడు, ఆయన నాకు నాసికా రంధ్రములో నుంచి జీవాయువును ప్రసాదించి నా శరీరం పనిచేయడానికి, నా హృదయం ఆనందించడానికి, నా చూపు ద్వారా ఆనందించడానికి, నా నోటి ద్వారా మాట్లాడడానికి, రుచులు తెలుసుకోవడానికి ఈ ఆత్మను నాలోనికి ప్రవేశపెట్టాడని చెప్పి మనము తండ్రి అని అంగీకరిస్తున్నాం. హల్లెలూయా. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఇంకా ఇప్పుడు అర్థం చేసుకోండి. మీ ఆస్తి ఎవరికిస్తారు? చెప్పాలా? అవునా? మీ పిల్లలు మీ ఆస్తి పొందుకునే అర్హత లేకపోతే మీ మనసు ఎలాగుంటది చెప్పండి? నా దగ్గర ఓ 10 లక్షలున్నాయి. వాడు తీసుకునే పరిస్థితిలో లేడు కొడుకు. కూతురు చూస్తే అల్లుడు మంచోడుగా తీసుకునే పరిస్థితిలో లేడు. నేనేం చేసుకుంటాను ఇవి? అది బాధే. ఉన్న డబ్బులు ఖర్చవ్వకపోయినా బాధే. అవునా? ఖర్చయినా బాధే. అవునా? అయితే దేవుడు ఇంత సృష్టిని సృష్టించి ఎంతో గొప్ప సంపద యేసుక్రీస్తు ద్వారా నిర్మిస్తున్నాడు మన కొరకు. ఆ విషయం కొరకు ఆలోచిస్తున్నాడు ఆయన. మీరు వారసులైతే, మనము పిల్లలమైతే ఎవరమంట? ఆశ తీసుకున్నాక ఎవరికుంటది? ఆమేన్. ఎవరికుంటది? ఇప్పుడు మీరంతా ఎవరు? మేము స్త్రీయం కాదు కాబట్టి మాకు హక్కు లేదనుకుంటారేమో. ఆత్మకు భేదం లేదు. ఆమేన్. అంటే ఇప్పుడు మీరు కూడా మాతో సమానమైన మీరు కూడా మాతో సమానమైన మీరు స్త్రీలు గనక దేవుడు పని చేయకూడదు. చాలా సంఘాలు భ్రమ పెడుతున్నాయి పాపం. కానీ మీరు చెయ్యాలి. పురుషులతో సమానంగా దేవుని పని జరిగించాలి. ఆమేన్.
మనము పిల్లలమైతే వారసులము అనగా దేవునికి వారసులం. అది కూడా క్లియర్‌గా చెప్పాడు చూడండి. ఎవరికి వారసులంట? మరి ఇప్పుడు దేవుని ఆస్తి ఎవరికివ్వాలి? చెప్పండి. మీరేమో అది మర్చిపోయారు. ఈ లోకంలో నాకు డబ్బు లేదని బాధపడతారు. ఈ లోకంలో నాకు ఆస్తి లేదని బాధపడతారు. ఈ లోకంలో నాకు ఇల్లు లేదని బాధపడతారు. మీ వారసత్వం ఎక్కడుంది? మీ పౌరసత్వం ఎక్కడుంది? ఆమేన్. సే ఆమేన్. మీ వారసత్వము పరలోకంలో మీకోసం భద్రపరిచి పెట్టాడు. కోట్ల సంపద. ఇక్కడేముందండి? వర్షం పడితే రోడ్‌లో నడవలేము. బురద. అక్కడ బంగారపు వీధులంట. ఆమేన్. ఆ! సాయిలన్న చెబుతుంటాడు. ఓహ్! ఓహ్! 5 తులాల బంగారం ఉంటే మెల్ల యేసుకొని నన్ను చూడు, నా సోకు చూడు. ఆమేన్. ఆ! ఆ! సాయిలన్న చాలా బాగా చెబుతాడు. నా ముక్క పుడక చూడు. ఆ! చచ్చిపోయినప్పుడు ఎండిపోయిన చీమిడితో సహా లాక్కుంటారంట ముక్కు పుడకని. ఆ! ఆమేన్. ఏమంటున్నాడాయన? మీరు దేవునికి ఆమేన్. ఎంత గొప్ప భాగ్యము, ధన్యత. మీరు దేవునికి వారసులు. మీరెందుకు చింతిస్తున్నారు? నాకిక్కడ వారసత్వం లేదని, నా తల్లిదండ్రులు నాకేమి ఇవ్వలేదని. నా తల్లిదండ్రులు అప్పుడప్పుడు బాధపడుతుంటాం. మా తల్లిదండ్రులే నాకు మంచి ఆస్తి ఇచ్చుంటే నాకెందుకు ఈ పరిస్థితి వచ్చేది? నేను అప్పుడప్పుడు బాధపడతా. మా నాన్నగారు ఒక మంచి స్థలాన్ని పోగొట్టాడు మా బాబాయ్ వాళ్ళ పెళ్లి చేయడానికి. మాకుంచుంటే ఎంత బాగుండేది, వాళ్ళ కోట్ల రూపాయలు ఉండేదది అని బాధొస్తది. అది అవసరంలా. అంతకంటే విలువైనది దేవుడు. ఆమేన్. కంటిన్యూ చేయండి ఒకసారి వాక్యం అది. క్రీస్తుతో కూడా మహిమ పొందుటానికి ఇప్పుడు క్రీస్తు కంటే తక్కువ వారినిగా మనల్ని ఉంచుతున్నాడా? ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే? యేసు క్రీస్తు కంటే కూడా తక్కువ వారిగా మనల్ని చేయట్లా. ఎవరండి అంత హోదా ఇచ్చేది మనకి? ఓ సీఎం దగ్గర నువ్వు పని చేసినంత మాత్రాన నిన్ను సీఎం కుర్చీ పక్కన కూర్చోబెట్టుకొని ఈడు నాతో సమానం, ఈక్వల్ టు సీఎం అంటారా? లేదు. నిన్ను పనివాడే అంటాడు. నిన్ను ఆడు కాళ్ళ కింద కుక్కలాగే చూస్తాడు. కానీ దేవుడి పని నువ్వు చేస్తే క్రీస్తుతో సమానం అంటున్నాడు. ఆమేన్. అది యేసు ప్రభుకి మనుషులకున్న తేడా. సే హల్లెలూయా. ఏమంటున్నాడు? నువ్వు గొప్ప ప్రధానులతో, అధికారులతో ఇక్కడ పని చేస్తే నిన్ను పనివాడిగానే చూస్తారు. కానీ క్రీస్తు కొరకు నువ్వు పని చేస్తే, క్రీస్తు కొరకు నువ్వు పని చేస్తే నిన్ను లోకాలను కలిగించిన దేవుడితో సమానంగా కూర్చోబెడతాడంట. ఆమేన్. కొట్టండి చప్పట్లు ఇప్పుడు. ఇది. ఈ విషయాలకి చప్పట్లు కొట్టాల్సింది. మీకు ఇల్లొచ్చును గాక అనగానే కొట్టొద్దు. ఆ ఇల్లు ఎనక్కపోద్ది. మీ సౌండ్‌కి భయపడి ఎనక్కపోద్ది. నిన్న నేను చెప్పాను కదా మంచి మాట. యోహాను సువార్తలో ఎన్నో వచనం గుర్తుందా? యోహాను సువార్తలో నిన్న ఫస్ట్ వచనం నేను చెప్పా కదా! మీకు ఏది రావాలన్నా మీరేం చేయాలో వినండి. చాలా బావుంటది. ఏమ్మా? ఆ 15వ అధ్యాయం అదొక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంక అయిపోయింది వాక్యం. నేను మిమ్మల్ని విసిగించనింక. ఆ! 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి తీయండమ్మా. యోహాను సువార్త. ఇప్పుడు ఏమన్నాడాయన? ఏమన్నాడు? క్రీస్తుతో సమానంగా, క్రీస్తుతో సమానంగా మహిమ పొందడానికి ఆయనతో శ్రమ పడాలి అన్నాడు. అవునా? బాగా వినండి. శ్రమ పడితే పని చేస్తే క్రీస్తుతో కూడా మనము దేవుని పని చేస్తే రైట్ క్రీస్తుతోటి వారసులం అయిపోతాం. ఓకే. ఇక్కడేమంటున్నాడు చూడండి. ఇక్కడ విషయాలు ఇక్కడ మీకేం కావాలి? ఒకసారి మీరు ఇటు చూడండి. నా వైపు చూడండి. ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ మీకు ఎంతమంది మేము అప్పు లేకుండా బ్రతకాలనుకుంటున్నారు చేయి లేపండి. మీకు లేదా? ఓకే. ఆ! అందరికుంటది ఆశ. ఎంతమంది సమృద్ధిగా ఎవరికి అద్దెలు కట్టకుండా బ్రతకాలనుకుంటున్నారు చేయి లేపండి. అవునా? ఆ! ఎంతమంది నా పిల్లలు ఎవరిని ఏది యాచించొద్దు, నా పిల్లలే ఇచ్చేవారిగా ఉండాలి. అంటే తల్లిదండ్రులుగా మనం బాగుంటే వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. ఆమేన్. అనుకుంటున్నారు చేయి లేపండి. అవన్నీ కావాలనుకుంటున్నారా? ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. నిజంగా అది కావాలనుకునేవారు నేనైతే దేవుడు ఇచ్చేస్తాడు తీసుకోండి అని చెప్పను గానీ, ఆ నిర్ణయం దేవుడు మీకే వదిలిపెట్టాడు. మీరు కావాలి అనుకుంటే ఒక నెల ఇది పాటించండి. తర్వాత మీరు అద్భుతం చూస్తారు. ఆమేన్. ఇప్పుడు చదువు తల్లి. నా యందు మీరును, మీ యందు నా మాటలన్నాడు చూడండి. ఇటు వినండి బాగా. ఆయన యందు మనముండాలంట. మన యందు ఆయన మాటలు. ఇప్పుడు ఆయన యందు మనం ఉన్నాం. ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన దగ్గరికొచ్చాము. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మాటలు మనలో ఉండాలంట. ఇప్పుడు ఈ వస్తున్న మాటలు మర్చిపోకుండా మెమరీ వేసుకుంటూ, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, వాక్యం చదువుతూ బ్రతకాలి. అది దాని అర్థం. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉన్న యెడల నిలిచి ఉండిన యెడల అన్నాడు చూడండి. వదిలేయటం కాదు. స్టాండర్డ్‌గా ఉండాలి. నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటి? స్టాండర్డ్‌గా ఉండాలి. స్థిరంగా ఉండాలి. అర్థమైందా? ఏమ్మా? అర్థమైందా? స్టాండర్డ్‌గా ఉండిన యెడల, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకేదిష్టమో ఆమేన్. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. మీకేదిష్టం? మీ హృదయంలో అనుకోండి ఒకసారి ఏదిష్టం? బయటికి చెప్పొద్దులే. మీకేదిష్టం? మీకేదిష్టం చెప్పండి? ప్రభువా నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయండి. ఐశ్వర్యవంతురాలుగా చేయండి. లేకపోతే నీ పరలోక రాజ్యంలో నన్ను నిలుపుకోండి. ఏదిష్టం మీకు? అడగండి. ఈ లోకంలో ఏమిష్టం అడగండి. ఈ లోకంలో ఏమిష్టం అడగండి. ఈ లోకంలో అప్పులు లేకుండా సమృద్ధిగా ఉండాలి. ఇష్టం అది అందరికి ఇష్టం. నాకు కూడా ఇష్టమే. నాకు కూడా ఇష్టమే. దావీదు గారు కూడా అదే అడిగాడు. నన్ను ఎవరి దగ్గర అడగకుండా నా దగ్గర ఉన్నది నేను సమృద్ధిగా తినేటట్టు ఉంచు. కానీ అంతకు మించి ఉంచకు. ఎందుకంటే కళ్ళు నెత్తికెక్కిపోయి దేవుడు ఎవరంటానేమో. నిజం దేవుడి సంఘాలు ఈ రోజు నేర్చుకోవాలి. ఇప్పుడు చదవండి ఆ మాట మీకు బాగుంటది. ఏమని? నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండిన యెడల
మీకు ఏది ఇష్టమో ఇప్పుడు మీరు మీ కుడి హస్తాన్ని మీ హృదయం పైన పెట్టుకుని, ప్రభువా నీ మాటని ఇంక మీదట నేను త్రోసివేసుకోను. నీ మాట నా హృదయంలో నిలిచి ఉంచుకుంటాను. లోకమనే ఈ రోజు నా రాజ్యం సమస్యలు తీసే ప్రభు అని అడగండి. ఆమేన్. మట్టి పాత్రలుగా ఉన్న మనమందరం కూడా నిలిచి ఉండిన ఎడల ఆయనకి ఇష్టలుగా మారాలి. అదే ఆయన మీకు ఆశ. ఏది ఇష్టమో అడుగుడి, అది జరగాలి అంటే అది ఆయన మీకు మాటని అనుగ్రహించబడుతుంది. నిలిచి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు అడగండి, ప్రార్థన. దేవుడు ఇవ్వడా? ఏం చేయమంటున్నాడు ఇవ్వడానికి? జీవం కలిగిన నా కన్న తండ్రి, పరిశుద్ధుడైన నా దేవా, చాలా చిన్న విషయం. నీకే వందనాలు, అంతేగాని నీకే స్తోత్రాలు. మనం ఏమన్నా అయ్యా, అడిగితే నీ మన బిడ్డలమైన దేవుడు మేమందరం కూడా ఏది అడిగేవాడు కాదు. ఎట్టి మనసుతో ఇక్కడికి వచ్చి ఆయన చేసిన ఉపకారానికి మనం ఏది ఇచ్చినా ఎన్నో గొప్ప సరిపోతుంది. సంగతులు కనుక మనం ఇవ్వాల్సింది ఒక్కటే, నాకు నువ్వు నేను హృదయాన్ని ఆయనకి ఇచ్చి ఎంత ఆయన ఎదిగినా మాటని మనలో ఎదిగి నిలుపుకొని తగ్గించుకునే హృదయాన్ని స్టాండర్డ్ గా భక్తి జీవితంలో మాకును తప్పిపోకుండా బిడ్డలకు ఉంటామే. అనుగ్రహించండి. నా కన్న తండ్రి, ప్రార్థన. ఇది మొదలుకుని నీ పిల్లలు నీ యందు ఉంటూ నీ మాటని వాళ్ళ హృదయాలలో నిలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నాయన. నీ బిడ్డలని ఏ వేదన, ఏ ఆపద అయితే వెంటాడుతుందో, ఏ సమస్యతో ఉన్నారో, పని పాటల భారంతో ఉన్నారు, అప్పుల సమస్యతో ఉన్నారు, ఆర్థిక స్థితిగతులలో నలిగిపోతూ కృంగిపోతున్నారు, సరైన ఆహారం తినలేక పస్తులతో బాధపడుతున్నారు, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మానసిక వేదనలలో కృంగిపోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. పని చేస్తున్న ప్రతిఫలం లేక ఇంకా అప్పులే 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 అని కృంగిపోతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఓదార్చి బయటికి తీసుకురండి నాయన. నీ పనిలోకి వచ్చిన ఏ కుటుంబమైనా అద్భుతంగా ఆశీర్వాదంగా మారుతుంది తండ్రి. అది అనేక మందికి ఆశీర్వాదంగా మార్చబడుతుంది, అనేక మందికి సాక్షిగా మార్చబడుతుంది నాయన. ఎంతమంది బిడ్డలు అయితే అనారోగ్యంతో కృంగిపోతున్నారు, ఎంతమంది బిడ్డలు మానసిక ఒత్తిళ్లతో నలిగిపోతున్నారు, ఎంతమంది బిడ్డలు ఐక్యత లేక సమాధానం లేక కృంగిపోతున్నారు, ఎంతమంది బిడ్డలు ఒంటరితనంతో బాధపడుతున్నారు. ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలో వెనకబడిపోయి ఆత్మీయ జీవితాన్ని సరిగా కాపాడుకోలేక నాయన, భక్తి ఉన్న శక్తి లేని వారిగా ఉన్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ భక్తిని ఫుల్ ప్లెజర్గా వాడుకోవడానికి నీ మాట వాళ్ళలో ఉంచుకొని నడిపించుకోండి. ఈ పరిచర్ని మీరు ఇంకా అనేక ప్రాంతాలకి, దేశాలకి తీసుకెళ్ళండి నాయన. నిన్న జూమ్ మీటింగ్లో మీరు జరిగించిన గొప్ప ఈ వాక్య పరిచర్ని బట్టి మీకు వందనాలు. అమెరికాకి మీరు వాక్యం వినిపించినందుకు మా ద్వారా వందనాలు నాయన. నిశ్చితమైన ఎడల ఇంకా అనేక దేశాలకు మీరు వినిపించండి, అనేక దేశాలకి సువార్తని తీసుకెళ్ళండి తండ్రి. అనేక ప్రాంతాలలో ఈ సత్య వాక్యాన్ని సరిగా విభజించే సేవకులుగా ఈ మందిరాన్ని వాడుకోండి యేసునామములో నాయన. ఈ పరిచర్యకి ఎంతమంది సహకారంగా ఉన్నారు, ఎంతమంది కష్టపడుతున్నారు, ఈ పరిచర్యలో ఈ సన్నిధిలో పాటలు పాడుతున్న వారిని, వాక్యం చదువుతున్న వారిని, వాక్యం వింటున్న వారిని, పాటలు వేస్తున్న వారిని ఆయన, ఊడుస్తున్న వారిని తండ్రి, పనులు చేస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించి బహుగా ఫలింపచేయండి. ఏ బిడ్డని మర్చిపోయే దేవుడు కాదు, మీ కొరకు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరు. ఈ ఆశతో వచ్చిన నీ బిడ్డలను తృప్తిపరిచి మళ్ళా మీరు ఇంటికి పంపించమని కోరుకుంటున్నాను. వచ్చే వారంలో మేము అనేక గొప్ప సాక్ష్యాలు వినడానికి మీ సహాయాన్ని నిత్యం మీ మందిరం మీద ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకును, వాక్యమిని ఆయనలో నడిచి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వాక్యాన్ని హృదయంలో నిలుపుకుని ఆయన అనుగురించి మేలులన్నీ పొందుకోవాలి అనుకుంటున్న ప్రతి బిడ్డకి, అలాగే ప్రపంచవ్యాప్తంగా మా మాటలు మీ వాక్యము మా ద్వారా వింటున్న ప్రతి బిడ్డకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకరికొకరు ప్రేమపూర్వకమైన వందనాలు చెప్పుకొని గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యూ అని చెప్పుకోండి. ఒకరికొకరు ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.